మనలో చాలామందికి ప్రతికూల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు మనల్ని మరింత వెనక్కి నెట్టేస్తాయి. అయితే మన దేశంలో చాలామందికి ఒక అలవాటు ఉంది. తాము బాగుపడకపోయినా పర్వాలేదు, తమ ఎదుటివారు మాత్రం బాగుపడకూడదు అని. ఇలాంటి అలవాట్ల వల్ల మనలో చాలామంది జీవితంలో పైకి ఎదగలేకపోతున్నారు. మనం ఎప్పుడు ఏ పని చేసినా కొంతమందికి అస్సలు నచ్చదు. అందుకే వారు మనకు నచ్చినా కూడా మనకు అది నచ్చకుండా చేయడానికి రకరకాల పోలికలు, ఎన్నో కారణాలు చెబుతారు. చివరికి వారి పంతం నెగ్గేలా ప్రయత్నిస్తారు. ఇలాంటి వారిలో బంధువులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు మన వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయంలో తలదూర్చి అనవసరంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనల్ని బాధ పెట్టడమే వారి పని. ముందుగా మీ చుట్టూ ఎవరైతే నెగిటివ్గా ఉంటారో వారిని మీరు గుర్తించాలి. ఎందుకంటే వారు ప్రతికూలంగా మాట్లాడి మిమ్మల్ని ఎప్పుడు నిరుత్సాహపరుస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు, అంతా తమకే తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారి మాటలు విని చాలామంది తమ లక్ష్యాలను అధిగమించలేకపోతున్నారు. నెగిటివ్ ఆలోచనలు ఉండేవారు మాత్రం పదే పదే నెగిటివ్ మాటలు చెబుతూ మానసికంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో అందరికీ అన్ని విషయాలు నచ్చాలని ఎలాంటి రూల్ లేదు. మీకు ఎలాగైతే కొన్ని విషయాలపై సదాభిప్రాయం లేకుండా ఉంటుందో అలాగే ఎదుటి వ్యక్తులు కూడా అలాంటి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి మీ గురించి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడి వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా విషయం గురించి ఆలోచించేటప్పుడు ఇతరులు చెప్పే విషయాన్ని పూర్తిగా వినండి. అందులో కొందరు మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు చెప్పొచ్చు, మరికొందరు మీకు ఉపయోగపడే సలహాలు ఇవ్వచ్చు. కాబట్టి వాటిలో ఏది మంచో ఏది మీకు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముందుగా పక్కవారి కంటే మీ బలాన్ని నమ్ముకోండి. మీరు విశ్వాసంగా ముందడుగు వేయండి. మీ చుట్టూ ఉండేవారు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తే మీరు కూడా అలాంటివే చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మీరు అలాంటి వారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముందుగా మీరు మీ మనసులో పాజిటివ్ థింకింగ్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అయితే కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ఆలోచనలు కూడా అవసరం అవుతాయి. ఎందుకంటే మీ చుట్టూ ఎప్పుడు సానుకూల శక్తి ఉంటే మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడవచ్చు. నేను ఏదైనా చేయగలను, నాకు ఎదురు లేదు అనుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు నెగిటివ్ ఆలోచన చేస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ నుండి దూరంగా ఉండొచ్చు. దీనివల్ల మీ జీవితంలో ఫెయిల్యూర్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు ఏ పని చేసినా, మీరు ఎంత పర్ఫెక్ట్గా చేసినా మిమ్మల్ని ఇష్టపడిన వారు లేదా మిమ్మల్ని బాధ పెట్టేవారు నుండి నెగిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. వారు మాటలతో మీ ఆత్మవిశ్వాసం దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తారు. జీవితం అన్నాక అన్నీ సాఫీగా సాగిపో. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సాధారణంగా ఉంటాయి. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటే మీరు అంత మెరుగవుతారు. మీకు నెగిటివ్ పీపుల్స్ ఎదురైనప్పుడు ఇలాంటి మాటలు గుర్తు చేసుకోండి. మీ ఎదుగుదలకు వచ్చే అడ్డంకులు అన్నీ ఆలోచించండి. అప్పుడే మీ జీవితంలో విజయం సాధిస్తారు. మీ జీవితం సంతోషకరంగా ఉంటుంది.